జగనే పెద్ద వెన్నుపోటుదారుడని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆరోపించారు. వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదన్నారు. బాబాయికి గొడ్డలు పోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహిస్తావా అని ఎద్దేవా చేశారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నించారు. అహంకార ధోరణితో వైసీపీ కార్యకర్తలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితికి జగన్ తీసుకొచ్చాడన్నారు. ఎక్కడా కూడా ఒక రాయి కూడా వేయలేదు. నేను చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాగానే సుమారు నా ఉద్దేశం 70% వరకు మేము అమలు చేసినట్టు లెక్క. మరి మీరు ఇటువంటి అబద్ధాలతో మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పెడదామంటే మీ తరం కాదు. ప్రజలు ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పంపించి నమ్మారు కాబట్టి ఈవేళ ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం. రేపో ఎల్లుండో ఈ రైతు బంధు ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఆగస్టు 15 నుంచి, తల్లికి వందనం జూన్ 1 నుంచి ఇస్తారు. 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 రాజధానులు అన్నారు. ఎక్కడైనా 3 రాజధానులు మీరు ఒక్క చోటైనా ఇదిగో పలానా బిల్డింగ్ కట్టాము అంటే కేవలం రుషికొండలో నీ కుటుంబంతో సహా వచ్చి, నీ పిల్లలతో సహా వచ్చి విహారయాత్ర కోసం రుషికొండలో కట్టిన ఆ బిల్డింగులు తప్పితే ఎక్కడా కూడా ఒక రాయి కూడా వేయలేదు. నేను చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాగానే సుమారు నా ఉద్దేశం 70% వరకు మేము అమలు చేసినట్టు లెక్క. మరి మీరు ఇటువంటి అబద్ధాలతో మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పెడదామంటే మీ తరం కాదు. ప్రజలు ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పంపించి నమ్మారు కాబట్టి ఈవేళ ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం. రేపో ఎల్లుండో ఈ రైతు బంధు ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఆగస్టు 15 నుంచి, తల్లికి వందనం జూన్ 1 నుంచి ఇస్తారు. 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 రాజధానులు అన్నారు. ఎక్కడైనా 3 రాజధానులు మీరు ఒక్క చోటైనా ఇదిగో పలానా బిల్డింగ్ కట్టాము అంటే కేవలం రుషికొండలో నీ కుటుంబంతో సహా వచ్చి, నీ పిల్లలతో సహా వచ్చి విహారయాత్ర కోసం రుషికొండలో కట్టిన ఆ బిల్డింగులు తప్పితే ఎక్కడా కూడా ఒక రాయి కూడా వేయలేదు. నేను చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాగానే సుమారు నా ఉద్దేశం 70% వరకు మేము అమలు చేసినట్టు లెక్క. మరి మీరు ఇటువంటి అబద్ధాలతో మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గవర్నమెంట్ పెడదామంటే మీ తరం కాదు. ప్రజలు ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పంపించి నమ్మారు కాబట్టి ఈవేళ ఆల్రెడీ సిలిండర్లు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం. రేపో ఎల్లుండో ఈ రైతు బంధు ఇస్తున్నాం. తల్లికి వందనం కూడా ఆగస్టు 15 నుంచి, తల్లికి వందనం